అందరికీ నమస్కారం అండి. ఈ ముగ్గులు, ఈ పూలదండలు ఏంటి హడావిడి అనుకుంటున్నారా? హడావిడి కాదండి. మాకు పెద్ద పండుగ రోజండి. ఆ రోజు ఏంటి అంత స్పెషల్ అంటే శ్రీ మావుళ్ళ అమ్మవారి పుట్టినరోజండి. అందుకని ఈ హడావిడి అంతా. అమ్మవారి పుట్టినరోజు ముందు రోజు కడియపులంక పూల మార్కెట్‌కి వెళ్ళి అమ్మవారికి అలాగే గుడి మొత్తం అలంకరించడానికి సరిపడా పువ్వులు, ఇంకా అమ్మవారికి పెద్ద గజమాల, అమ్మవారికి పూల జడ తీసుకుని వచ్చి అమ్మవారిని గుడిని అలంకరించామండోయ్. అమ్మవారి పుట్టినరోజు ఉదయం పెళ్లి కాని వారికి త్వరగా పెళ్లి అవ్వాలని కళ్యాణ ముడుపులు కట్టించారండోయ్. ఆ తర్వాత వీరభద్రుని బోనం వేసుకున్నారండి. ఆ వీరభద్రుని బోనం వేసే సమయంలో వీరన బాబులు వీరకనకమ్మలు వచ్చి వాళ్ళ ఆనందాన్ని తెలియజేశారండోయ్. ఎంతమంది పట్టుకున్నా ఆగలేదు ఆ వీరన బాబులు. ఒకరి తర్వాత ఒకరి మీదకి వచ్చేసారండోయ్. గుడి దగ్గర చేయవలసిన పూజ అయిపోయిన తర్వాత ఆ వీరన బాబుని వీరకనకమ్మను నెత్తి మీద పెట్టుకుని నడుచుకుంటూ అచ్చెరబ చెరబ అనుకుంటూ జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళామండోయ్. జమ్మి చెట్టు దగ్గర చేయవలసిన పూజ అంతా పూర్తయిన తర్వాత వచ్చిన భక్తులకు పానకం, పులిహార, బూరెలు ప్రసాదంగా ఇచ్చారండి. వీరభద్రుని బోనం అయ్యేసరికి మధ్యాహ్నం 2 అయిందండి. అమ్మవారు చూసారా ఎంత కలగా చక్కగా ఉన్నారో. చూసే కొద్దీ చూడాలనిపిస్తుంది కదండి. ఆ తర్వాత అందరూ భోజనాలు చేసి సాయంత్రం నిర్వహించే దుర్గమ్మ కథకు అన్నీ సిద్ధం చేసుకునేసరికి సాయంత్రం 7 అయిందండి. ఇంతలో దుర్గమ్మ కథ చెప్పేవాళ్ళు వచ్చి దుర్గమ్మ కథ చెప్పడానికి రెడీ అవ్వి దుర్గమ్మ కథ చెప్పడానికి సిద్ధమయ్యారండోయ్. దయచేసి ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తుంటే ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియోని లైక్ చేయండి. మీకు నచ్చితే నచ్చింది అని కామెంట్ చేయండి. దుర్గమ్మ కథ చెప్పడానికి అందరూ సిద్ధమయ్యారండి. త్వరగా పెళ్ళి అవ్వాలని కోరుకునేవారు, పిల్లలు పుట్టాలని కోరుకునేవారు గంగదార పట్టారండి. ఆ తర్వాత దుర్గమ్మ కథ చెప్పడం మొదలుపెట్టారండోయ్. అమ్మవారి వేషం వేసుకున్నవారైతే అచ్చం అమ్మవారిలానే ఉన్నారండోయ్. చాలా చక్కగా రెడీ అవ్వారండి అమ్మవారిలాగా. ఆ బెజవాడ కనకదుర్గాదేవి వచ్చే సమయానికి నిప్పుల గుండం ఏర్పాటు చేశారండోయ్. ఆ దుర్గమ్మ నాట్యం చేస్తూ నిప్పుల గుండం మీద నడిచారండి. ఎవరైతే నిప్పుల గుండం తొక్కుతాము అని అనుకున్నారో వాళ్ళందరూ నిప్పుల గుండం తక్కారండోయ్. దుర్గాదేవి కథతో పాటు అక్కడ ఉన్న భక్తులను నవ్వించేందుకు రకరకాల వేషాలు వేసి అందరినీ నవ్విస్తూ ఎవ్వరికీ నిద్ర రాకుండా అందరూ నవ్వుతూ చూసే విధంగా దుర్గమ్మ కథను చెప్పారండోయ్. లాస్ట్లో అమ్మవారు వచ్చి నాట్యం ఆడుతూ సంతోషంగా అందరినీ ఆశీర్వదించి కుంకుమ బొట్టు పెట్టారండోయ్. అక్కడ ఉన్న వారందరూ అమ్మవారి కాళ్ళు కడిగి బొట్టు పెట్టించుకున్నారండి. ఇలా ఆ మా ఊళ్ళమ్మ తల్లి పుట్టినరోజు వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయండోయ్. మీరందరూ చూసి ఆనందిస్తారని ఈ వీడియో చేస్తున్నానండి. మా ఊళ్ళమ్మ తల్లి ఆశీస్సులు మీ అందరిపై ఎల్లప్పుడూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియోని మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి. మీరు ఎప్పుడైనా దగ్గరుండి దుర్గమ్మ కథను చూసారా? చూడకపోతే ఈ వీడియో చూడండి. అమ్మవారు చూడండి ఎంత అలా నాట్యం ఆడుతున్నారో. డప్పులు ఆగకుండా స్పీడ్గా కొడుతుంటే అమ్మవారు కూడా అలానే నాట్యం చేస్తున్నారండోయ్. దయచేసి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కామెంట్ చేయండి.